పద్మావతి అయితే సుగుణ దగ్గరకు వెళ్ళి, నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకోలేను, ఎందుకంటే నాకు ఇదివరకే పెళ్ళయింది, విక్రమాదిత్య గారే నా భర్త అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని సుగుణ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసి ఎందుకండి, ఎందుకు ఇలా బాధపడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో సుగుణ అయితే నా కొడుకు ఇంకా ఎన్నాళ్ళు బతకడు, కొన్నేళ్ళే బతుకుతాడు, నా కొడుక్కి ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్కడ ఉన్న యశోద ఫోటో అయితే కింద పడి ఫోటో అయితే పగిలిపోతుంది. అది చూసి పద్మావతి వాళ్ళ అమ్మ అయితే ఇంకా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఇక పద్మావతి అయితే సుగుణ చెప్పిన మాటలు విని షాక్ అయ్యి విక్కీ దగ్గరకు వెళ్ళి విక్కీని గట్టిగా హగ్ చేసుకొని ఇలా అంటూ ఉంటుంది. సారు, మీకు ఒక విషయం చెప్పాలి, యశోద గారు ఇంకా ఎన్నాళ్ళు బ్రతకరంట, ఎందుకండి మంచి వాళ్ళకే ఎలా జరుగుతుంది, అతను ఎంత మంచివారు, అలాంటిది ఆయనకి ఎక్కువ ఆయుష్ లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో విక్కీ అయితే ఏంటి ఏమైంది అని చెప్పి అంటూ ఉంటాడు. వాళ్ళ అమ్మగారు ఇలా చెప్పారు, యశోద గారు ఇంకా ఎన్నాళ్ళు బ్రతకరంట, ఆయన త్వరలోనే చనిపోతారంట అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అటుగా యశోద వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి, ఏంటి వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు, వీళ్ళు ఎందుకు ఇలా కలిసి ఉన్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ subscribe.